నా ప్రేమ నీకోసమే 94th చాప్టర్. దక్షకి తెలియదా నీకు ఆల్రెడీ పెళ్ళైందని అని అడుగుతుంది తాన్వి. తెలుసు కానీ అని ఇందు అనగానే, అంటే ఇప్పుడు దక్ష నిన్ను ప్రేమించట్లేదా అని అడుగుతుంది. అంతకుముందు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా ప్రేమ నీకోసమే అని దక్ష చెప్పడం గుర్తొచ్చి ప్రేమిస్తున్నాడు అని అంటుంది ఇందు. మరి ఇంకేంటి నీ అనుమానాలు అని అసహనంగా అడుగుతుంది తాన్వి. రేపెవరైనా నన్ను వాడెక్కువ అని అంతకన్నా ఎక్కువ అనలేక సైలెంట్ అయిపోతుంది ఇందు. పిచ్చి, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది ఇందు. ఇక్కడ ఎవరి లైఫ్ సరిగ్గా ఉండదు, కానీ పక్క వాళ్ళ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అలా అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం మన సంతోషాన్ని చంపుకోకూడదు ఇందు. అయినా నువ్వేం ఒకేసారి ఇద్దరితో తాళి కట్టించుకుని తాళి కట్టారు కదా, వీళ్ళిద్దరూ నా మొగుళ్ళే అని బంధం బాధ్యత పేరుతో ఒకేసారి ఇద్దరితో కాపురం చేయట్లేదు. శివ నీ గతం అయితే దక్ష నీ భవిష్యత్తిందు. గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు నాశనం చేసుకోకు అని తన స్నేహితురాలు మంచి కోసం తనకి అర్థమయ్యేలా చెప్తుంది తాన్వి. నువ్వు దక్ష నీ మెడలో తాళి కట్టాడు, ఇక వీడే నా మొగుడు అని బలవంతంగా ఫీలింగ్స్ తెచ్చుకోవట్లేదు కదా. నీ మనసు అతన్ని కోరుకున్నాకే తనని భర్తగా చూడడం మొదలుపెట్టావు, అవునా కాదా అని అడిగితే అవును అన్నట్టు తల ఊపుతుంది ఇందు. అయితే ఫస్ట్ నువ్వు దక్షకి నీ ప్రేమ గురించి చెప్పు, ఎవరో ఒకరు మీ మధ్యలో దూరకముందు అని చెప్తుంది తాన్వి. ఇక్కడ నువ్వు చేసేది తప్పు అని పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటూ భయపడుతూ నీ లైఫ్ నాశనం చేసుకుంటూ దక్ష లైఫ్ కూడా నాశనం చేయకు అని చెప్తుంటే మీటింగ్ అయిపోయి అందరూ బయటికి వస్తుంటే మాటలు ఆపేసి వాళ్ళ వైపు చూస్తారు ఇద్దరు. అస్మిత బేబీ దక్షకి క్లోజ్గా నడుస్తూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తుంటే నిజంగానే పాప సూపర్గా ఉంది అంటుంది తాన్వి నవ్వుతూ. తాన్వి వైపు కోపంగా చూసేసరికి నిజాలు మాట్లాడుకోవాలి, ఆ పిల్ల నిజంగానే అందంగా ఉంది, నువ్విలాగా పిచ్చి ఆలోచనలతో ఏడుస్తూ ఉండు, ఎవరో ఒకరు కాదు ఆ అమ్మాయి నీ హీరోని ఎగిరేసుకుపోతుంది అంటుంది తాన్వి. దక్ష వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి తన క్యాబిన్కి వెళ్తూ ఇందు వైపు చూసేసరికి కాల్చేలా చూస్తుంటుంది మన బేబీ. ఇదేంటి ఇలా చూస్తుంది, ఏమైంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు దక్షబాబు. హా, ఇలా చంపేసేలా చూడడం మాత్రం బాగా వచ్చు, కానీ ప్రేమగా చూడడం మాత్రం రాదు కదే నీకు అంటుంది తాన్వి. తాన్వి వైపు కోపంగా చూసి వర్క్ చేయాలి అనుకుంటుంది, కానీ అసలు చెయ్యాలి అనిపించక ఇంటికి వెళ్దాం అనుకుంటుంది ఇందు. పర్మిషన్ కోసం దక్ష దగ్గరికి వెళ్ళి నాకు హెడ్ఏక్గా ఉంది, నాకు లీవ్ కావాలి అని అడుగుతుంది. ఇందు మొహం చూసి నిజంగానే హెడ్ఏక్ అనుకుని కావాలంటే పర్సనల్ రూమ్లో రెస్ట్ తీసుకో అని అంటే, లేదు నేను ఇంటికే వెళ్తా అని అనగానే సరే అంటాడు దక్షబాబు. ఇందు ఇంటికి వెళ్ళేసరికి ఇష్యూ స్కూల్ నుంచి రావడంతో పుష్పగారు ఇష్యూతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. మమ్మ నీకు ఆఫీస్ లేదా అని అడుగుతుంది ఇష్యూ ఇందును చూసి. అదేం లేదు, నాకే కాస్త హెడ్ఏక్గా ఉంటే పర్మిషన్ తీసుకుని వచ్చేసా అని తనని ఆడుకోమని కింద దించి పుష్పగారి పక్కన కూర్చుంటుంది. ఏమైంది ఇందు, ఎందుకలా ఉన్నావు అని అంటారు పుష్పగారు. ఏం లేదత్తయ్య, కాస్త హెడ్ఏక్ అనిపిస్తే వచ్చేశాను అంతే అంటుంది ఇందు. దక్షిణి కూడా తీసుకురావాల్సింది కదా, ఒక్కదానివే వచ్చే బదులు అని అంటారు పుష్పగారు. ఆయనకి నన్ను చూసే తీరికెక్కడుందిలే అత్తయ్య, అక్కడ లేడీ క్లయింట్స్తో మీటింగ్లో ఫుల్ బిజీ అని కచ్చగా చెప్తుంది. అంటే నీ హెడ్కి కారణం ఆ లేడీనా అని అడుగుతారు పుష్పగారు. అదేం లేదు,
నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అత్తయ్య అని అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. వెళ్తున్న ఇందుని చూసి నవ్వుకుంటూ, నా కొడుక్కి కూడా మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి అనుకుంటారు ఆవిడ. ఇందు రూంలోకి వెళ్ళి బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నా కూడా ఆ అస్మిత దక్షలే కనిపించి ఆ అని అరిచి, వీడు ఇంటికి వచ్చాక వీడి సంగతి చెప్పాలి అనుకుని కళ్ళు మూసుకుంటుంది ఇందు. దక్ష ఇంటికి వచ్చేసరికి కూడా ఇందు లేవకుండా పడుకునే ఉంటుంది. కాసేపు హాల్లోనే కూర్చుని ఇష్యూతో కబుర్లు చెప్తూ ఉంటాడు. డాడీ, ఈరోజు మా క్లాస్లో ఒక అబ్బాయి బర్త్డే అని చెప్తుంది. హో అవునా అని దక్ష అంటే, అవును డాడీ, ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో పార్టీ కూడా ఉందంట, రమ్మని ఇన్వైట్ చేశారు మా క్లాస్ మొత్తాన్ని అంటుంది బుడ్డది. వెళ్తావా మరి అని అడిగితే అని అంటుంది. ఫ్రైడే నా బర్త్డే ఉంది కదా, నేను కూడా కేక్ కట్ చేయనా, మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు అంటుంది ముద్దుగా. అరే, ఈ విషయం నేనెందుకు మర్చిపోయాను అని తనని తనే తిట్టుకొని, ఇష్యూ బర్త్డే కంపెనీ యానివర్సరీ ఒకే రోజు వస్తుంది కాబట్టి 2 సెలబ్రేషన్స్ కలిపి చేయాలి అని ఆలోచన చేస్తాడు దక్షబాబు. డాడీ చెప్పు అని కదిలించేసరికి, హా బేబీ, నీ బర్త్డే కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్తాడు దక్షబాబు. అది విని సంతోషంగా, నేను ఇప్పుడే మమ్మకి చెప్పి వస్తాను అని పైకి పరిగెడుతుంది బుడ్డది. అప్పుడే నిద్రలేస్తున్న ఇందు దగ్గరికి మమ్మా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇష్యూ బేబీ. తనని ఒడిలో కూర్చోబెట్టుకుని, ఏమైంది నా రాక్షసికి అని అడుగుతుంది ఇందు. మమ్మా, డాడీ నా బర్త్డే చేస్తా అన్నారు, కేక్ కూడా తెస్తారంట అని ఇష్యూ చెప్తుంటే ఇందు అలాగే చూస్తుంది. తన మొదటి పుట్టినరోజు రాకముందే శివ చనిపోవడంతో తన బాధలో తను ఉండి అప్పుడు బర్త్డే చేయలేదు. తర్వాత కూడా ఓన్లీ గుడికి వెళ్ళి తీసుకొచ్చేదే కానీ శివ లేకుండా బర్త్డే చేయాలి అనిపించేది కాదు ఇందుకి. కానీ ఇప్పుడు ఇష్యూ హ్యాపీనెస్ చూస్తుంటే తను ఎంత తప్పు చేసిందో అర్థమవుతుంది. పోయిన వాళ్ళ కోసమే ఆలోచిస్తూ తనతో ఉన్న వాళ్ళని ఎంత బాధ పెట్టిందో పెడుతుందో అర్థమయ్యేసరికి కన్నీళ్లు ఆగక ఇష్యూని గట్టిగా హాక్ చేసుకుని, సారీ బంగారం అని చెప్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన దక్ష అది చూసి అక్కడే డోర్ దగ్గరే ఆగిపోతారు. ఏమైంది మమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు బర్త్డే చేయడం నీకిష్టం లేదా అని అడుగుతుంది ఇన్నోసెంట్గా. లేదిషు, ఇన్ని సంవత్సరాలు నీ బర్త్డే చేయనందుకు సారీ చెప్తున్నా అంటుంది ఇందు కళ్ళు తుడుచుకుంటూ. ఇట్స్ ఓకే మమ్మా అని ఇందు బుగ్గకి కిస్ పెడుతుంటే, లవ్ యూ రాక్షసి అని తను కూడా ఇష్యూకు ముద్దులు పెడుతుంటే కిలకిలా నవ్వేస్తుంది ఇష్యూ బేబీ. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ హ్యాపీనెస్లో తనకి కూడా కలవాలి అనిపిస్తుంది. అది ఇందు మనసుకు చేరిందో ఏమిటో కళ్ళు తిప్పి దక్షని చూస్తుంది. ఇష్యూ, మీ డాడీ వచ్చారు అనగానే, డాడీ ఇటురా అని పిలుస్తుంది. దగ్గరికి వచ్చాక దక్ష మెడ చుట్టూ కూడా చేయి వేసి లవ్ యూ డాడీ అని చెప్పి కిస్ పెడుతుంది. లవ్ యూ బేబీ అని ఇష్యూ బుగ్గకి కిస్ పెడుతుండేసరికి ఇష్యూ బేబీ వెనకాలకి జరుగుతుంది. దక్ష పెదాలు ఇందు పెదాల దగ్గరికి వెళ్ళి ఆగుతాయి. అలాగే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇష్యూ బేబీ వాళ్ళని అలా చూసి హే అని అరుస్తూ చప్పట్లు కొట్టేసరికి ఇద్దరూ తేరుకొని దూరం జరుగుతారు. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా బేబీ అని బాత్రూంలో దూరుతాడు దక్షబాబు. ఇష్యూ, నీకీ మధ్య అల్లరెక్కువ అవుతుంది అని చిరుకోపంగా కసిరి తనకి చెక్కిలిగిలి పెడుతూ ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళ నవ్వులు లోపలికి కూడా వినిపించి దక్ష పెదాల మీద కూడా నవ్వు వస్తుంది.
కాసేపటికి దక్ష బయటికి వచ్చాక నేను కూడా ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి ఇందు కూడా ఫ్రెష్ అయి వచ్చేసరికి ఇషు కిందికి వెళ్ళిపోయి ఉంటే దక్ష అక్కడే వినయ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రేయ్, జేమ్స్ చచ్చాడ్రా, ఇంకా చావిస్ ఇక్కడ లేడు, లండన్ వెళ్ళిపోయాడు అని న్యూస్ చెప్తాడు వినయ్. ఓకే అని కట్ చేసి చావేస్ కోసం ఆలోచనలో పడతాడు దక్ష. అప్పుడే అక్కడికి వచ్చిన ఇందు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఆలోచనలో ఉన్న దక్ష తేరుకొని ఇందు వైపు చూసేసరికి అప్పుడే ఫ్రెష్ అవ్వడంతో చాలా ముద్దుగా కనిపిస్తుంది. గట్టిగా హక్ చేసుకోవాలి అనిపిస్తున్న ఫీలింగ్ని నిర్దాక్షణ్యంగా అణిచివేస్తాడు దక్షబాబు. ఓయ్ నిన్నే అని మళ్ళీ పిలిచేసరికి తల విదిలించి ఏం లేదు, కంపెనీ యానివర్సరీ, ఇష్యూ బర్త్డే ఒకటే రోజు వస్తుంది, 2 మన ఆఫీస్లోని సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా అంటాడు దక్ష. ఆఫీస్లోనా అని ఇందు ఆలోచిస్తూ అంటే ఎస్, ఆఫీస్లోనే. అప్పుడే ఇష్యూ నా కూతురని అందరికీ తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి హాల్లోకి వెళ్తాడు దక్షబాబు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 94th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.